హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ ఎల్ ఎఫిషియెంట్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే బయటకు వచ్చామన్నమాట. వీకెండ్స్ ఇట్లా నార్మల్గా బయటకు వస్తుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది మనకైతే. వ్యూ అయితే అద్దరిపోయింది. ఇక్కడ నుంచి చూడొచ్చు. అక్కడ కనబడుతుంది కదా, అదే మన ఊరైతే. అక్కడ కనబడుతుంది కదా, అదే మన ఊరు. ఎక్కడో పికాక్ అయితే అరుస్తుంది. సౌండ్ వినబడుతుందా? ఎంత పీస్గా ఉందంటే ఇక్కడ. మా ఫ్రెండ్స్ అయితే అక్కడ వంట చేస్తున్నారు. మనమైతే ఇప్పుడు పైకి వెళ్దాము, పైకి పోయి వ్యూ చూద్దాము. రిసార్ట్ అయితే చాలా మంచిగా ఉందన్నమాట. పికాక్స్ అయితే అరుస్తున్నాయి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా పాత వీడియోస్ అన్ని చూసేయండి. వ్యూ అయితే చూడొచ్చు. ఇప్పుడైతే మన వాళ్ళు ఇంకా కొట్టుకుంటారు. ఇక కట్టెలు తీసుకొని రావాలా. లాగా కట్టెలు తీసుకుంటారు మన. ర్యాబిట్ 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 రే ర్యాబిట్ రే ర్యాబిట్ ఇదే ర్యాబిట్ కనబడింది. ఇంకా పోతున్నాము. మనోడైతే చూడండి ఎట్లా ఊరుకొని వస్తున్నాడు. ఆ ఉన్న ఏజ్కి ర్యాబిట్ అది చూడడానికి వెళ్తున్నాము. జస్ట్ ఇప్పుడే మీ కళ్ళ ముందరే వెళ్ళిపోయింది కదా, చూసారు కదా మీరు. హంగు సార్ वो గైస్ ఇప్పుడైతే ర్యాబిట్ ని చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడైతే స్టిక్స్ కలెక్ట్ చేసుకొని వెళ్తున్నాము. మా ఫ్రెండ్స్ అంటున్నారు అనమాట, యూట్యూబర్స్ అనేది పిలుచుకొని రాకూడదా, వీళ్ళైతే నార్మల్గానే ఉండరు, వీడియోస్ తీస్తూనే ఉంటారని. వీళ్ళకైనా తెలుసు మీ కంటెంట్ చూపించడానికి నేను ఇంత చేస్తున్నానని. కంటెంట్ కోసం ఇంత దూరం వచ్చాము. చూడొచ్చు మీరు వెనకాల వ్యూ. ఇంగ్రీడియంట్స్ అన్ని ఎత్తుకొచ్చామన్నమాట. స్టార్ ఐటమ్. మీరు ఇలా ఫ్రెండ్స్ రిసార్ట్స్కి వెళ్తూ ఉంటారా? వెళ్తూ ఉంటే నన్ను కామెంట్లో మెన్షన్ చేయండి. మీ దాంట్లో ఎవరైనా యూట్యూబర్ అంటే వాళ్ళని కామెంట్లో మెన్షన్ చేసి వాళ్ళని ట్యాగ్ చేయండి. వ్యూ అయితే అద్దరిపోయింది బ్రో, నిజం చెప్తున్నా, నార్మల్ లేదు. ఆచి గరం మసాలా మన వాళ్ళు అయితే అన్నీ ఒకటేసారి తీసుకోరు. మళ్ళీ నైఫ్ బండ్లో ఎత్తుకొని రాపో అని నన్ను పంపించారు. ఇదైతే మన జేబిఎస్. कत्ती तेल है भैया, मेरे समझा लगा दे भी तेल है। कितने बार धोया आप? 2 बार। काम है उड़ता है भैया। चिकन मसाला, मिर्ची घाटा, नमक तो हर बार लगाया नहीं है। आची चिकन मसाला
గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్. వచ్చే రాని వంటకాలతో మేమైతే చేస్తున్నాం. ఇప్పుడైతే మనోడైతే కలుపుతున్నాడు అనమాట. బాహుబలి దేవసేన కట్లెట్లా ఏరుతుంది, మనోడైతే అట్లా ఏరుతాడు. మనోడైతే కడ్డీలన్నీ ఎక్కిస్తున్నాడు. ఫోక్స్ కిందలకు వస్తా. చూడండి గైస్, బోన్లెస్ చికెన్. గైస్ ఇక్కడ చూడండి, మనం అయితే చూస్తున్నాము. రిసార్ట్ అయితే చాలా మంచిగా ఉంది. హెవీ వెహికల్స్ అన్ని ఈ రూట్ నుంచి వెళ్తాయి. వాళ్ళైతే అక్కడ పని చేస్తున్నాం, మనమైతే బింగో తింటున్నాం అనమాట. మనోడు అయితే అగ్గి పెట్టేశాడు. గైస్ ఇప్పుడైతే అయిపోతుంది. అర్లీ ఉమెన్స్ ఇట్లానే చేస్తా అంటారేమో. చికెన్ అయితే ఇక్కడ రెడీ అవుతుంది గైస్. ఇక్కడైతే చికెన్ అన్ని రెడీ అయిపోయినాయి. చూడండి బాగా అయితే రోస్ట్ అయిపోతున్నాయి. लग जाते हैं लगाने गाइस. ఈయన మిస్టర్ చెఫ్ క్యాంప్ ఫైర్. ఇంకా రెడీ చేస్తున్నాం. టైం అయితే ఆల్మోస్ట్ 5 అవుతుంది. ఇంకా ఇది రెడీ అవ్వడంలోనే ఉంది. ఇంకోటి అయితే మనం అయితే ఫ్రైడ్ చేస్తున్నాం. ఇవైతే కొన్ని రెడీ అయిపోయినాయి. వర్షం పడుతుంది. వర్షంలో కూడా మనం రెడీ అయిపోయింది. చూడండి ఇక్కడైతే వర్షం పడుతుంది, అయినా మనం చెట్టు కింద కూర్చొని తినేస్తున్నాము. చూడండి వర్షం లేకపోతే మా హాలీగా అయితే ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడైతే బండి అయితే సైడ్ పెట్టేసి కూర్చునేసినాము. మేము కూర్చొని తినేసినాక అయితే ఎండ పడుతుంది. ఫుల్ కారం అయితే వేసేసిండ్రు. ఖరాబ్ అయిపోయిందా ఫుల్ కారం గాయస్. ఫ్రెండ్స్ వస్తే కారం మాత్రం తినకండి గాయస్. గాయస్ మీరు చూడొచ్చు, స్టింగ్ ఎనర్జీ హెల్త్కి అంత మంచిది కాదు, తాగేది. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బై.